ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ మీద ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోని మనల్ని అందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి మన కిడ్స్ రెడీగా ఉన్నారు. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ వెల్కమ్ దెం. గోదావరి గట్టు మీద రామసలకావే, రోజా సమేత చెల్లెమ్మని గారికి, భార్గవి సమేత అనిల్ గారికి, లాచ సమేత మంజునాథ్ గారికి మా కొత్త జంట తరపున మీ జంటలందరికీ నమస్కారం. నమస్కారం. సూపర్ ఎరగొట్టారు. చప్పట్లు కొడుతూనే కూర్చో, ఉన్న పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఓల్డ్ ఏజ్ హోమ్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. పంచంటే ఇలా ఉండాలో. త్వరగా పెళ్లి చేసుకొని చావయ్యా. మీతో నాకెందుకులే గానీ గొడవ అంతా. ఇగో మీరు లేనప్పుడు మీకు ఏదో లెటర్ వచ్చింది, ఇదిగోండి. ఇదిగోండి లెటర్. ఏంటండి ఆ లెటర్? ₹1,00,000 ట్యాక్స్ వేశారు. ఎందుకండి? ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ మాత్రం ట్యాక్స్ వేయరా ఏంటి? పాపకి సిగ్గు మొగలేస్తుంది. అయినా ట్యాక్స్ వేసడానికి చాలా హ్యాపీ. ఎందుకండి? నువ్వు ఉండే అందానికి ఏ 100 కోట్లు 1000 కోట్లు ట్యాక్స్ వేస్తారనుకున్నా. జస్ట్ సింపుల్ గా ₹1,00,000 మాత్రమే వేశారు. ఎందుకు బంగారు మెరుస్తున్నావు? ఏమైంది? ఇదిగో ఇక్కడికి వచ్చినారే లాశ హాసిక మిమ్మల్ని గుచ్చి 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 చూస్తారు. అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు ఇంత గుడ్లేసుకొని చూసారు. అమ్మా ఆయన నా మొగుడు, వదిలేయండి వదిలేయండి. వాళ్ళు ఎంత గుచ్చి గుచ్చి చూసినా గులాబీ పూ లాంటి నీ అందం ఉందరా, గన్నేరు పూ లాంటి వాళ్ళ అందం పనికి రాదు బంగారం. అయ్యో బంగారం ఎక్కిలు వస్తున్నాయి. అమ్మయ్యా తగ్గిపోయిందండి. అయ్యో సారీ బంగారం, తొందరలో కూలింగ్ వాటర్ తాగేసా. ఏం పర్వాలేదండి. ఈ జలుబు టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు చూడండి తగ్గిపోయింది. ఏమండి మీకు చెప్పడం మర్చిపోయా, ఇంట్లో సామాన్లు కొనమని మా అమ్మ ₹1,00,000 ఇచ్చింది. మా నాన్న కూడా 1,00,000 ఇచ్చాడు. అయితే నా కోసం ఏం కొంటారు? నేను నీకోసం ఫస్ట్ గ్రైండర్ కొంటాను. ఎందుకండి? పప్పు రుబ్బితే నీ చేతులు కందిపోతాయి కదా, అందుకే. బంగారం నువ్వు సీరియల్ చూడడానికి టీవీ కొంటా. మీరు ఐపీఎల్ చూడడానికి కూడా టీవీ కొంటానండి. వద్దు బంగారం, మన ఇద్దరిని వేరు చేసే వస్తువు మనకొద్దు. మనకేం కొనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మా నాన్న మా ఊరి నుంచి మా మాయని పంపించాడు. మీకు చెప్పడం మర్చిపోయా, నాకు సామాన్లు కొనమని మా పిన్ని వస్తుంది. అయితే మన ఇద్దరం వీళ్ళ హెల్ప్ తీసుకొని మనం నచ్చిన సామాన్లు కొనుక్కుందామా? ఓకేనా? మీ మాటకి ఎప్పుడైనా నో చెప్పానా అండి? నో చెప్పానా అండి? అల్లుడు మాయా, అల్లుడు మాయా, అల్లుడు మాయా, అల్లుడు మాయా. నీ కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసమైనా అప్పుడప్పుడు స్నానం చేయాలి కదా మాయా. సర్లే గానీ మొన్న పెళ్లికి రాకపోతే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినట్టుగా. ఐస్త్రాకులు ఎత్తాడు హ్యాండ్ ఇచ్చాడు మాయా, నువ్వు వచ్చుంటే బాగుండేది. కొడక అమ్మాయి ఏంటి ఐడి తక్కువైనట్టుంది. బంగారం మాయా, నా పిల్లం హైట్ తక్కువైనా మనసు మాత్రం పెద్దది మాయా. పెళ్ళని కొత్తలో బెల్లం అనేది బెల్లంలా తీయగానే ఉంటుందిరా. ఆ తర్వాత తెలుస్తుంది అది బెల్లం కాదు ఒల్లమని, దాని గోడ తట్టుకోలేమని. ఏంటి మాయా నువ్వు చెప్తాంటే నాకు భయం వేస్తుంది. అసలు పిల్లలతో ప్రేమ ఉండడం ఎలాగో తెలుసా? ఆమెకి పాలు పోసి పెంచినట్టు. ఎప్పుడు కొట్టేస్తారో తెలియదు గాని కోటేయడం మాత్రం పక్కా, కోటేయడం మాత్రం పక్కా. చెడగొట్టడానికి ఒకటి ఇచ్చాడు. ఏం అన్యోన్యం. అక్కడ 2 విషనాగులు కలిసాయి. నీతో చెప్పాల్సింది చాలా ఉంది. అమ్మాయి అబ్బాయి బాగున్నాడు కదా అని లూజ్ అవ్వకు. అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి. మా ఆయన అలాంటి కాదు, నన్ను ప్రేమగా బంగారం అని పిలుస్తాడు. పెళ్ళైన కొత్తలోనే ఈ బంగారాలు ఈ బుజ్జిలును, ఆ తర్వాత బుజ్జి కాస్త గజ్జేది, బంగారం కాస్త బర్రెయ్యిది. నువ్వు బ్రేకులు లేని బండినైనా నమ్మచ్చు గాని పైకి ప్రేమ చూపించే మొగుడిని మాత్రం నమ్మకు. ఉరాలుడు నేను చెప్పిందంతా గుర్తుండగా. బంగారం టైం అవుతుంది, షాపింగ్ వెళ్దామా? వెళ్దామండి. ఉరాలుడు ఫస్ట్ నువ్వు స్పెట్స్ పెట్టుకోరా. ఎందుమాయ్యా? ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళు పెప్పర్ స్ప్రే వాడుతున్నాడు. వాడు నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఈ పెప్పర్ స్ప్రేని వాడి కళ్ళల్లో కిసికి మన కొట్టు. కొట్టనాకు వచ్చినప్పుడు ఈ కళ్ళద్దాల్ని కాపాడితే నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెప్తాను రా. ఒక 10 తెప్పాలాలు తీసుకో. 10 ఎందుకు పిన్ని? ఎందుకంటే
ఏంటి ఏదన్నా గొడవ అయితే ఈ తెప్పాలాలతోటి వాడి బుర్ర మీద ఒకటే దెబ్బ. మనకు జరగకుండా ఉండకూడదంటే ఈ హెల్మెట్ పెట్టుకోవాలి. ఒక 30 చపాతీ కర్రలు తీసుకోవాలి. 30 ఎందుకు పిన్ని? వాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ చపాతీ కర్రని వాడి కాలి ఉరి చూసి తగిలేలా మనకు జరగకుండా ఉండాలంటే నువ్వు ప్యాడ్స్ పెట్టుకోవాలి. ఒక బస్తా కత్తులు తీసుకోవాలి. బస్తా కత్తులు ఎందుకు పిన్ని? ఎందుకంటే వీటన్నిటికి ఏమి కాకపోయినా వాడి మీదకి ఈ కత్తులు ఇసిరాలి. వాడికి ఒక కత్తైనా తగులుతుంది. మనం క్యాచ్ పట్టాలంటే నీకు ఈ గ్లౌజులు సహాయపడతాయి. నువ్వు ఈ రోకల బండి తీసుకోవాలి. నువ్వు ఈ బ్యాట్ తీసుకోవాలి. ఎందుకంటే వీటన్నిటికి ఏమీ కాకపోయినా ఈ రోకల బండితో వాడి తల మీద ఒకటే దెబ్బ. నువ్వు కూడా ఈ పేరుతో నెక్స్ట్ ఐటమ్ మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకోవాలి. ఎందు మాయా? మనం ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాడినా 1-6 దెబ్బలు తెలియతానే ఉంటాయరా. నీ చెప్పిందంతా గుర్తుందిగా, వెళ్ళొస్తాను పోటుకో. అమ్మాయి నేను చెప్పిందంతా గుర్తుందిగా, నేను ఇంకా వెళ్తున్నాను. బంగారం షాపింగ్ అయిందా? మీది అయింది. ఏం కొన్నావు? చపాతీ కర్రలు కత్తులు ఇవన్నీ కొన్నాను. అంటే మా మాయ చెప్పింది నిజమే. మీరేం కొన్నారు? అది హెల్మెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, కలర్దాలు ఇంకా చాలా కొన్నానులే. అంటే మా పిన్ని చెప్పి నిజమేనా? నేను పెళ్లి చేసుకొని మోసపోయాను. ఈమెని పెళ్లి చేసుకొని మోసపోయానే. జీవితంలో నీ మొహం ఎప్పుడు చూపించకు. నువ్వు బతిమలాన్నా నా ముఖం నీకు చూపించనే. కుక్క, నక్క, పంది, పందికొక్కు, దున్నపాతు, అడ్డగాడిదే. ఎందుకలా కొట్టుకుంటున్నారు? వచ్చినప్పుడు బాగా ప్రేమగానే ఉన్నారుగా. అవును, వచ్చినప్పుడు మనం ఎంత ప్రేమగా ఉన్నాం. ఎందుకు మేడం ఇలా అయ్యాం మేము? చెప్పుడు మాటలు వింటే ఇలాగే ఉంటుందిరా. ఇంకా నేను ఎవ్వరు మాటలు వినాను మేడం. అయ్యో ఎక్కిలు వస్తున్నాయి నా బుచ్చుతుంది. అమ్మయ్య తగ్గిపోయిందండి. ఆ సారి జలుబు వచ్చిందని కూల్ వాడు తాగారు, ఈసారి నార్మల్ వాడే తాగారు. మా ఆయన బంగారం. ఒకసారి పండు అని పిలువా. పండు జాం పండువే దోర జాం పండువే పూ చెండువే మల్లె పూ చెండువే నీ పాల బుగ్గ ఎర్ర అనిల్ గారు చక్కటి కాపురాన్ని చిచ్చు పెట్టి వెళ్ళారు ఇద్దరు వచ్చి. బాగుంది, చాలా బాగుంది. Thank you, ఫస్ట్ sir. టేక్ ఆఫ్ లో ఇద్దరు చాలా క్యూట్ గా కలిసి ఉన్న వాళ్ళని వాళ్ళిద్దరు అలా వచ్చి క్రూయల్ గా విడగొట్టినా మళ్ళీ రియలైజ్ అయ్యారు రోజా గారి చొరవతోటి. థ్యాంక్స్ రోజా గారు, వాళ్ళిద్దరు మళ్ళీ కలిపారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజా మ్యామ్. స్వేచ్ఛ మళ్ళీ సేమ్ డైలాగ్. చాలా క్యూట్ గా ఉన్నావు, చాలా క్యూట్ గా సిగ్గుపడ్డావు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, ఇంత ముచ్చటగా ఉండాలి అని అనిపించింది. తర్వాత తెలిసింది కదా, ఎవరి లైఫ్ లో అయినా ఇలాంటి పిన్నిలు, బాబాయిలు, మామయ్యలు వస్తూ ఉంటారు. ఇద్దరు బాగున్నారు అనుకో, వాళ్ళు ఎలా విడదీయాలా అనే దానికి ఇలాంటి వాళ్ళు రెడీగా ఉంటారు. సో దీన్ని బట్టి ఏం తెలిసింది? ఎవరిని నమ్మకూడదని తెలిసింది. సో వాళ్ళు చేశారు ఇద్దరు, సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఇవాళ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ కూడా ఎండింగ్ వచ్చేసింది. సో ఇవాళ పర్ఫార్మ్ చేసిన స్కిట్స్ అన్నింటిలోని ఎవరు ది బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అవుతారు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇట్స్ ఆన్ యూ. అంటే పిల్లలు చాలా బాగా చేశారు. మనం ఒక విన్నర్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఇట్స్ టఫ్ ప్రాసెస్, చాలా టెన్షన్ ఉంటుంది. ఇలాంటి టెన్షన్స్ ఎన్నో ఫేస్ చేసిన రోజా గారు చెప్తే బాగుంటుంది. ఓకే మ్యామ్, ఇట్స్ ఆన్ యూ నవ్. ఆవిడ సిగ్గుపడుతుంది. నీకు అర్థం కాలేదా విన్నర్ ఎవరు? మా ఆయన పేరు చెప్పాలంటే సిగ్గేసి. హర్వీన్.